క్యూనెన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఆవరణం అంతా చెత్తాచెదారంతో అశుభ్రతకు నిలయంగా మారింది. గుడితో సమానంగా బడిని చూడాలని అంటారు, కానీ ఇక్కడ చూస్తే అలా లేదు. బడే కాదన్న అంత అధ్వానంగా తయారైంది. కోతులు కుక్కలకు అనువైన స్థలంగా మారింది. దీనిని చూసిన పిల్లల తల్లిదండ్రులు స్కూలు అంటే ఈ విధంగా ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రైమరీ స్కూల్కి అటెండర్, నైట్ వాచ్మెన్ లేరు. దీనిని పట్టించుకున్న నాథుడే లేడు. విద్యార్థులకు టాయిలెట్ రూమ్లు ఉన్న విద్యార్థినులకు టాయిలెట్ రూమ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బాయ్స్ గర్ల్స్ ఒకే రూమ్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. టాయిలెట్ రూమ్ వెనకాల విసర్జించిన మలమూత్రం గుంతలో పడడానికి సిమెంట్ రింగులు వేసి కప్పు మర్చిపోయారు. ఎవరైనా విద్యార్థులు అటు వెళ్తే మాత్రం ప్రమాదమే జరుగుతుంది. దానిపైన పాడైపోయిన జాలిని వేశారు. వికలాంగుల స్కూలు అక్కడే అంగన్వాడీ కేంద్రం. చిన్నపిల్లలు తెలియక అటువైపు వెళ్ళిన ప్రమాదం జరుగుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా రింగులపై కప్పు వేయాలని, బాలికల టాయిలెట్ త్వరగా పూర్తి చేయాలని అంటున్నారు. ప్రైమరీ స్కూల్కి మన ఊరు మనబడి కింద 8,34,000 రూపాయలు మంజూరు కాగా 3,50,000 రూపాయలు పనులు చేసి ఎంబీ రికార్డు అయిందని ప్రధాన ఉపాధ్యాయుడు రాధాకృష్ణ తెలిపారు. ఇంతవరకు ఫర్నిచర్ రాలేదు. గ్రీన్ చార్ట్ బోర్డు వరకు పనికి అయ్యింది. పైన ప్రైమరీ స్కూల్ పేరు లేదు. 3,50,000 రూపాయల పని అక్కడ కాలేదని తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను తక్షణమే చేయించాలని అంటున్నారు. పిల్లలకు అటెండర్ లేడు. ప్రైమరీ స్కూల్కి ఒక వర్కర్ను పెట్టి బాత్రూంలు కడగడానికి, రూములు ఊడ్చడానికి గ్రామ పంచాయతీ తరపున 4,000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. 70 మందిని విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు అని అన్నారు. గతంలో నెలవారీ వేతనం ఇస్తూ 2 ఉపాధ్యాయులుగా పెట్టుకున్నామని, వారికి సాలరీ ఇవ్వలేక బంద్ చేశామని అన్నారు. ఇకనైనా అధికారులు తగు జాగ్రత్త తీసుకోవాలని, ప్రైమరీ స్కూల్ అవసరాలు తీర్చాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పక్కనే ఎంఈఓ ఆఫీస్ ఉన్న శూన్యమే. పట్టించుకున్న వారే లేరు. మండల కేంద్రంలో ఈ విధంగా ఉంటే మరి పల్లెటూళ్ళలో ఏ విధంగా ఉండాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపై అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.